సరేలే అని చెప్పి అన్నారు. అందరూ ఒప్పుకొని పోయినారు. 100 మందికి కదా చెప్పిండేది రాజుగారు అని చెప్పని, 100 పాలకడవలు నా ఒక నీళ్ళ కడవ కలసకపోతుందా, ఎవరు చూస్తారు పోషొస్తాం లేని చెప్పని మొత్తం అందరూ నీళ్ళ కడవలే తెచ్చినారు. అందరూ ఇదే మంత్రమే చెప్పుకుంటారు, 100 పాలకడవల్లో ఒక నీళ్ళ కడవ గలవదా, ఇంకెవరు నన్ను పట్టుకుంటారు అని చెప్పని అన్నాడు. పోయి చూడ పక్కలో నుండి పోసిపోయేది ఆ తొట్లికి. రాజుగారిని పోయి చూపించానంట, చూడు మహారాజా చూచి అన్ని నీళ్ళేనంట. ఏమంటే మతి ఎట్ట ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు ధనము సంపాదించడంలో కానీ, దాచుకోవడంలో కానీ, సుఖం అనుభవించడంలో కానీ వాళ్ళ మతి ఇట్లా ఉంటుందయ్యా అంటాడన్నమాట. అందువల్ల ఈ సద్బోధ నీ మదికి ఇమిడిన వెనుకను నీ నా పని తీరును. అందువలన ఎవరైనా కానీ సిద్ధాంతాన్ని చక్కగా తెలుసుకోవాలంటే అద్వైతం ఉంది, వాళ్ళకు ఒక పని తీరేటట్టు చెప్తాడు. నీకు నాకు భిన్నత్వం లేదురా, ఇద్దరం ఏకాత్మ స్వరూపులమైనాము, ఇక నేను గురువు అని కానీ నీకు శిష్యుడనే కానీ భేదం పెట్టుకోవద్దు, సమభావంతో నడుచుకోమని చెప్తారు లాస్ట్. కాబట్టి వాళ్ళు ఇంకా అప్పటి నుండి ఇద్దరు సమానంగా కూర్చోవడం, సమానంగా మాట్లాడడం జరుగుతుంది. యేసు ప్రభు రేపు సెలవుకి వేస్తారు అనంగా ఆ శిష్యులందరినీ పిలుచుకొని రాత్రి అందరికీ పాద పూజ చేస్తారు. పాద పూజ చేస్తే వాళ్ళు అంటారు, ఏమయ్యా ఇది న్యాయమా, నువ్వు గురువు కదా, నేను శిష్యులము, మాకు ఇది చేయడం ధర్మం కాదంటే, ఆ భేద బుద్ధి పోగొట్టుకే రైతు చేస్తాండేది, నీవు గురువు నేను శిష్యుడు అనేటువంటి యొక్క భేద బుద్ధి పోవాలి, ఇద్దరము సమానత్వం రావాలనేటువంటి పద్ధతి కింద చేస్తారు. అప్పటికి వాళ్ళకి అది సమాప్తి, పని తీరిపోతుంది ఇంకా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఏంటంటే, భావం అదే అయినా కూడా నేను చెప్పినటువంటి ఈ నిజ సద్బోధ నీ మదికి బాగా ఇమిడిన వెనుక నీకు నాకు పని తీరిపోతుంది తప్ప, అందువల్ల ఇప్పుడు పని తీరాలన్నా పని ఉండాలన్నా ఇప్పుడు ఎవరు కారణము? శిష్యుని మనోభావం పరిపక్వమై పూర్తి అనుభవానికి తెచ్చుకోవాలి, అప్పుడే తీరుతుంది. కానీ గురువు దగ్గర ఎంత సామర్థ్యం ఉన్నా ఈయనకి అతకపోతే ఏం చేస్తాడు? కాబట్టి నాకు మన ఇద్దరికి పని తీరాలంటే నీ మేధాతనం అవసరం, నీ పట్టుదల, నీ నిర్ణయార్థము, నీ స్థితి అవసరం. కాబట్టి అది నీకు లభ్యమైతే మనకి పని తీరిపోతుందప్ప అంటాడు. ద్రక్షుని నిందించినయా దక్షుని గని ప్రాణమిడిన త్రక్షసతి వలెన్ ఈక్షితు తన దేశికుని నుపేక్షించిన జనుల తానుపేక్షించవలయున్. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, మీ గురువుకు తెలుసు, మీ గురువు వచ్చేవాడు బీడీ తాగుతాడు, సుట్ట తాగుతాడు, మీ గురువు మాంసం తింటాడని నేర్పిస్తారనుకో. వీడి చెవి యొగ్గి ఈయన ఏం చేస్తాడంటే, మా గురువు చెడ్డవాడని ఈయన మార్గాన్ని వినాలని బుద్ధి పుడతాడు. అంటే గురుభక్తిని ఇంత కష్టపడి తెలిపిన విద్య అంతా కేవలం గురువును అనుమాన దృష్టితో చూడడంతోనే తెగిపోతుంది, అంత మాయమైపోతుంది. అట్లా కాకుండా ఉండేదానికి ఒక పౌరాణిక కథను చెప్తాను. త్రక్షుని నిందించిన 3 నేత్రములు కలిగినటువంటి శివుని నిందించినటువంటి దక్షుని చూసి పార్వతీదేవి త్రక్ష సతి అంటే ఈశ్వరుని యొక్క భార్య ప్రాణమిడిసింది. ఎందుకంటే వాళ్ళ నాయనతో ఎదిరించి వాదించడం గాని జయించడం గాని కష్టమని తెలిసి భర్త చెప్పిన మాట వినకుండా వచ్చి నేను ఈడ చిక్కిపోయినాను కనుక ఈ అవమాన బతుకుతో తిరిగి నా భర్త దగ్గరికి పోయేదానికంటే ప్రాణం ఇడిచేదే మేలు అని చెప్పని ఏమో దాంట్లో వచ్చి వస్తుంది. అట్లా తన గురువును ఉపేక్షించిన వాడిని తాను ఉపేక్షించాలి. తన గురువుని నింద వినరాదు, తన గురువు ఏమాత్రం కించపరిచినా కూడా అక్కడ ఉండరాదు. అందుకే గురుగీత కూడా ఏం చెప్తుంది, ఆ రకంగా చేతనైతే వాని కొవ్వు అంశాలు, ఇంకా సమర్థుడైన వాని నాలుకని తెగ్గోయాలి, లేదంటే ఆ స్థలం నిడిచిపెట్టి పారిపోవాలి దూరంగా. ఈ మార్గాలన్నీ చెప్తాడు ఆయన. ఎందుకంటే గురుద్రోహం, గురునింద అనేటువంటిది అది చిన్న అణువైనా సరే హృదయంలో చేరితే అది మహామేరువుగా మారుతుంది, పూర్తి విరక్తిగా పనిచేస్తుంది అది. కాబట్టి ఈ రకంగా ఉండాలి. గురుని కపరాధియగున నరనాథుని ద్రుపదునంచు నరుని విధమునన్ ధర సచ్చిష్యవరుడు తన గురు శత్రుని చేతనైతే క్రొవ్వన చదగున్.
అక్కడ చేతగాక అసమర్థతతో యజ్ఞగుండంలో పడి చచ్చిపోయిండే పార్వతిని కథగా తీసుకొని చెప్పి ఇక్కడ అర్జునుణ్ణి తన గురుశత్రువుని ఎట్లా కోవన్సాలి అనేటువంటి దాన్ని చెప్తా అన్నాడు. ఈ రెండు పద్ధతులు ఎందుకు చెప్పవలసిందంటే శిష్యుల్లో ఈ రెండు తెగవులు ఉంటారు. ఒకడు బలహీనుడు ఉంటాడు, ఒకడు మంచి బలవంతుడు ఉంటాడు. వాదం చేస్తాడు ఎట్ట చేసినా రమ్మని. మరి ఆనాకచలం పావలాకు పరిపూర్ణం అని చెప్పి మేడవరపు సుబ్రహ్మణ్య శాస్త్రి పరిపూర్ణ బోధ పరామర్శ అనే గ్రంథం రాసినప్పుడు అక్కడ కొంతమంది గురువులు నింద చేస్తాడే. కాబట్టి వీళ్ళందరూ కూడా పోటీకి నిలబడి నీవు పరిపూర్ణ బోధ తెలుసుకుంటావా? ఆయనకు పడి చనిపోయింది, అది యజ్ఞగుండంలో పడి. అది అసమర్థుడైనటువంటి శిష్యుడు చేయదగిన పనేది. గురునింద వినేదానికంటే చావడం మంచిది. ఇప్పుడు అర్జునుడి యొక్క చరిత్ర చెప్తా ఉన్నాడు. ఈ బ్రాహ్మణోత్తముడై సకల విద్య పారంగతుడై నా స్నేహితుడు కదా అనే ద్రుపదం దగ్గరికి సహాయం కోరేకపోతే అవమానం చేసి ఎట్లంటే అట్లా మాట్లాడి బయటికి పంపిస్తాడు ద్రోణాచార్య. దీన్ని ఎట్లయినా గాని కోవంచాలని చెప్పని పాండవులకు కౌరవులకు విద్య పరిపూర్ణంగా చెప్పిన తర్వాత అప్పుడు అర్జునుడు అయ్యా గురుదక్షిణ ఏమి ఇవ్వాలంటే నువ్వు ద్రుపదరాజును కట్టేసుకొచ్చి నా ముందర పెట్టాలంటాడు. సరేనంటాడు. గురువు యొక్క దక్షిణ కోరిక తీర్చాలని పోయి తొలులీకి పోయి ద్రుపదిని జయించి రథానికి ఇరగట్టేసుకొని వచ్చి తెచ్చి గురువు ముందర వేస్తాడు. అందుకైతే నాకు ఈడే అల్లుడు కావాలనుకున్నాడు అవుడు. ఎందుకంటే సమర్థుడు గొప్పవాడు అని చెప్పారని. అట్లా తన గురువుకి అపరాధి అయినటువంటి వాని యొక్క పద్ధతిని ఆ రకంగా చేయాలి సత్శిష్యుడైతే అని. కాకుల వలే కూకలిడే లోకుల కీకలకు బెదిరి లోగుందక అకటం మూకత్వమును చాలు వివేకుడవై ఉంటివే అని వినినా మాట. అయినా నీవు ఈ రకంగా లోకులు మాట్లాడే కాకుల కూతలన్నీ నిజమని నమ్మి లోపల బాధపడి ఇడిచిపెట్టుకోకుండా వాళ్ళ విషయంలో మూకత్వం పోయివాని వలె ఏమి మాట్లాడుకోకుండా నేను చెప్పిన ధర్మంలో నీవు వివేకుడువై ఉంటే చాలప్ప. ఈ యొక్క రహస్యాన్ని నువ్వు తెలుసుకొని జీవితంలో మరవకుండా పెట్టుకో అని చెప్పి పెద్దలను ఎవరిని చూచినా ముద్దుగా మాట్లాడి వారు ముదమున చెప్పే శుద్ధులకు అడ్డము చెప్పక ఒద్దికతో మృక్కి వినుమ ఓ పుణ్యతమా. ఇక మనకెట్లా అంటే ప్రతిరోజు కత్తిని సానబట్టినట్టుగా ఈ గురుబోధ మరుపు రాకోకుండా పెద్దల యొక్క సాంగత్యం చేయాలి. ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని రాజకీయాలు ఉన్నా కూడా తప్పనిసరిగా సత్సాంగత్యం చేయాలి. అందుకే శంకరుడు ఈ యొక్క పెద్దల యొక్క సాంగత్యంలో పొద్దే విషయం ఏమనేది చెప్తాడు ఆయన. సత్సంగత్వే నిస్సంగత్వం. నువ్వు సాధు సత్పురుషుల సంగము చేయగా నీకు నిస్సంగ స్థితి వస్తుంది. నిస్సంగుడు అంటే 96 తత్వముల లోపల తాను ఆత్మయ్య ఏ రకంగా ఉండాడో ఈ 96 తత్వములనే సంగము తనకు లేకోకుండా నిర్మలంగా ఎట్లా ఉండాడో ఆ ఆత్మబోధ స్థితి కుదురుతుంది. ఎట్లా? ఏమిటి వల్ల? సత్సంగము చేయడం వల్ల, పెద్దల యొక్క మాటలు పదే పదే వినడం వల్ల, అనాదిగా ఆవరించి ఉన్న అజ్ఞాన తిమిరములన్నీ తొలగిపోయిన తర్వాత ఈ నిస్సంగత్వం వస్తుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడు సంగరహితమైన భావము నీకు ఏర్పడుతుందో అప్పుడు ఈ సంఘం పైన, ఈ దేహం పైన, ఈ దేహేంద్రియ సమూహానికి సంబంధించిన సంసారం పైన నిర్మోహత్వం వస్తుంది. అంటే మోహము నశిస్తుంది. నిర్మోహత్వం ఎప్పుడు వస్తుందో చలనము నశించిపోతుంది. ఇంక నువ్వు కోరదగినది కానీ, పొందదగినది కానీ, అనుభవించదగినది కానీ ఏమీ లేదనే స్థితి వచ్చినప్పుడు మనస్సు ఏంటికి చెల్లిస్తుంది? ఇంకా దానికి చలనంతో పనేముంది? అట్లా నిశ్చలమైనటువంటి యొక్క భావం కలుగుతుంది. నిర్మోహత్వంతోనే మనకు నిశ్చలతత్వం వస్తుంది. నిశ్చలతత్వాన్ని సాధించనేది వాడు బతికున్నగానే ముక్తుడు, వాడే జీవన్ముక్తుడు. విదేహముక్తుడని కాదు. విదేహముక్తుడికి ఎవరు సాక్ష్యం ఉండదు. వాడు ముక్తి పొందినాడో ఏమైపోయినాడో. కానీ ఉన్నంగానే ముక్తుడు ఎట్లుంటాడో పెద్దలు
ఒక అనుభవాన్ని చెప్పేటప్పుడు ఒక శవం దగ్గరికి పిలిచిపోయినాడు శిష్యుడిని గురువు గారు. చనిపోయిన శవం దగ్గరికి. ఏమరా దీనికి కన్నులు ఉన్నాయా లేవా అన్నాడు. ఉండాయి స్వామి అని. చూస్తాండాయా అన్నాడు. చూడడం లేదు అన్న. చెవులు ఉన్నాయా అన్నా. ఉండాయి స్వామి అన్నాడు. ఈ మాట తింటాందేమిరా. వినలేదు. ఇవన్నీ నీ మాదిరి చేసినేదే కదా. అవన్నీ చేసినటువంటి నటన సూత్రధారి ఇప్పుడు లేడు కదా. ఆ లేనితనము గురువాక్యం చేత ఇప్పుడు పొంది అది ఎట్లుందో నువ్వు అట్లుండు. ఇంక నీకు మోక్షానికి ఇంక ఏరే దేశానికి వచ్చిన పనిలే, ఇడిచిపెట్టుకోవాల్సిన పని. ఏం చేయాలా? ఈ రకమైనటువంటి భావం వస్తే జీవన్ముక్తిని, నువ్వు బ్రతికి ఉన్నగానే మోక్ష స్థితిని అనుభవించేటువంటి లక్షణం నీకు వస్తుంది అని ఆ సత్సంగాన్ని గురించి చెప్తూ అయినా పెద్దలను ఎవరిని చూచినా ముద్దుగా మాట్లాడి, నీకుంటాయి కోరికలుంటాయి, గుణాలుంటాయి, సంసార బాధలుంటాయి, మనస్సు కల్లోలమైతే అంటుంది. కానీ పెద్దలు చూస్తేనే దాని చలనాలని పక్కకు పెట్టాలి. సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇది ఎట్లా అంటే మనకు కొన్ని కథలు ఉన్నాయి. సాధువులు ఇంటికి వచ్చినప్పుడు కబీర్ దాస్ దొంగతనానికి పోతాడు. ఈ నామదేవుడు జ్ఞానదేవుడు ఇంటికి పోయినప్పుడు వీళ్ళకి గో పెట్టాలి. అప్పుడు ఏ చోట దొంగతనం చేసి కొడుకు తాను వచ్చేటప్పుడు కొడుకును పట్టుకుంటాడు. కొడుకుకి రేపు ఉరిశిక్ష పడతాదేమో అనేటువంటి ఉంది లోపల. అయినా సంతోషంగా అన్నం వండి పెట్టడం, వీళ్ళకి సేవ చేయడం చూసినాడు. అరే నీ కొడుకుని పిలిచాను. వస్తాడులే స్వామి అన్నాడు. లేదు పిల్లలు భోజనం చేయాలన్నా. చెప్పినాడు ఇట్లా ఉండాలి. నువ్వు ఆయన పరిపూర్ణ బోధ కడుపుని అని, లేకపోతే ఊరికి రామతారక అని చెప్పించుకునేవు. ఆయనకి పూర్ణ బోధ చెప్పొస్తాడు. తర్వాత కథలు వేరే, దాని కథ మనకేమొద్దు. అట్టని నీ కొడుకును కోసి పెడితే నేను భోజనం చేస్తాననేటువంటి వాళ్ళు ఉండవు. అదేమయ్యా నరభక్షణ కంటే మా అసిద్ధ పూజ చేయాలంటే ఏమనుకున్నావు? మేము అడిగింది పెట్టాలన్నా. సరే ఎవరికి తెలియకుండా కోసి పెట్టినా మళ్ళా పెంచుకురమ్మంటాం. తెలుసు వీళ్ళకి. అంటే అట్లా అయితుందే పోతుంది అనేది కాదు. ఒకవేళ ఊహలోనైనా కూడా ఆ అనుభూతి రావాలి కదా. పెట్టే శక్తి రావాలి. వచ్చినప్పుడు ఆయన మెచ్చుకొని నీ త్యాగ గుణానికి, నీ నిర్మోహత్వానికి మేము మెచ్చినాము నాయన, నీకు కావలసినటువంటి పరమాత్మ మేము ఇచ్చేదామని చెప్పి ఇస్తాం. అందువలన పెద్దలను ఎవరిని చూసినా ముద్దుగా మాట్లాడి, నీకు బాధ విన్నంలో బాగా మాట్లాడి, వారు ముదుమున చెప్పే సంతోషంగా చెప్పేటువంటి బుద్ధులకు అడ్డము చెప్పక ఒద్దికతో మృక్కి వినుమ ఓ పుణ్యతమ. పుణ్యుడని పలుకుతూ సంబోధిస్తాడు శిష్యుని. పుణ్యాత్ముడు అంటే అర్థమేమి? దుఃఖం ఒక్క లేశమైనా కూడా తన మనసులో లేకోకుండా గురుడు చెప్పిన స్థితిలో ఉండేటువంటి వాటికి పరమ పుణ్యుడు వాడు. పుణ్యం అంటే ఏదే వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే వస్తుంది, ఆ పుణ్యం వేరు, అది ఫలాపేక్షతో ఉండేది. ఇక్కడ నిజమైన పుణ్యం ఏమంటే పాప గుణము ఏమాత్రము లేకుండా, అంటే దుఃఖం అనుభవించే గుణం ఏమాత్రము లేకోకుండా చేసుకున్నటువంటి వాడే నిజమైన పుణ్యాత్ముడు. అందుకే ఓ పుణ్యతమ అంటాడు. వారు చెప్పేటువంటి శుద్ధులు వింటే వాడు అంతటి వాడు అవుతాడు. ఎంతటి వారు సహవాసం చేస్తే అంతటి వారు అవుతాడు. అందుకే దీక్షితులు అన్నారు, నత్తివారి సహవాసం చేస్తే నాకు నత్తి వచ్చును, మూగవారి సహవాసం చేస్తే మూగి వచ్చును అంటేనే నా సహవాసం చేయొద్దు అంటాడు గురువు గారు. ఏమయ్యా ఎన్నటి చేయకూడదు అంటే, నా సహవాసం చేస్తే నువ్వు లేనివాడైపోతావు, అన్యాయం అయిపోతావు. అంటే సావైన పెళ్లి అయిన నేను విడిచేవాడ కాదు స్వామి, నేను దీన్ని కూడా ఇంత కష్టాలు చేసినాను కాబట్టి దీన్ని నాకు కావాలంటాడు. అందువల్ల బాగా ఎన్ని రకాలుగా శిష్యుని సరిచేస్తారు అవల్లో. నిజముగా చూస్తే మనకు అంత ఊహ రాదు, అంత జ్ఞానం ఉండదు. కానీ పెద్దలు ఎంత తపస్సు చేసినారో దానికై ఈ శిష్యునికి ఈ టైంలో ఏ మాట చెప్తే ఎంత బాగుంటుంది, వాని జీవితంలో ఈ భావాన్ని ప్రవేశపెడితే వాడు ఎంత సుఖంగా జీవిస్తాడు. ఆ యొక్క లక్షణాలన్నీ గురుడు ముందే ఊహించి శిష్యునికి తెలియజేస్తా వస్తాడు. తన హితం ఎరుగని మనుజుడు వినడు ఆప్త జనోక్తి,
దుష్టవృత్తి గల సుయోధనుడు దశాసనుడు విహిత జనవాక్యము వినకగాది సమసిరిరువురు. ఇంకా తను మేలే ఎరుగినటువంటి వాడు ఆప్తజనులైనటువంటి మహాత్ములు చెప్పినా కూడా వాడు వినాడంట. దానికి మళ్ళా పురాణం తీసుకుంటాడు. మీకు పురాణాలు ఎందుకంటే ఉపమానాల కన్నా తీసుకున్న ఉరువు లేకోకుండా చేసుకోకుండా అంత మాత్రమన్నా దానికి అవకాశం ఇవ్వాలని చెప్పాను. దుష్ట వృత్తి కలిగినటువంటి, వృత్తి అంటే ఇక్కడ మనస్సు, దుష్ట స్వభావం కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారు తన మేలు గూరి ఎంతమంది పెద్దలు చెప్పినా వినరయ్యా. వినక చెడిపోయినటువంటి వాళ్ళు రెండు చరిత్రలు చెప్తాడు. దుష్టవృత్తి గల సుయోధనుడు దశాసనుడు విహిత జనవాక్యము వినకగాది ఇద్దరు సంసిరి. దుర్యోధనుడికి ఎంతమంది చెప్తారు? ద్రోణ, భీష్ముడు, అశ్వత్థామ అనేక మంది పెద్దలు చెప్తారు, నాయన ఇది మాత్సర్యం అనేది మంచిది కాదు. పెద్దల వాక్యం విని ఏమి మీకు తక్కువయ్యేది ఉంది? వాళ్ళకి అడిగింది వాళ్ళకి వాళ్ళ జన్మతోనే సమభాగులు కదా మీకు అని ఎంత చెప్పినా కూడా ప్రాణమైన ఇస్తా గాని అవిభాజ్య సామ్రాజ్యాన్ని విభజన చేయదు అని అన్నాడు. అంటే సరే, వాని మాట నిజమే, ప్రాణమైన ఇస్తాడు కాబట్టి ప్రాణం తీసుకుంటారు. వాళ్ళే అవిభాజ్య రాజ్యాన్ని వెళ్ళారు వీళ్ళు కాకోకుండా. ఇక రావణాసురుడికి తమ్ముడు, ఎంతో మంది గురువులు, దేవతలంతా చెప్తారు, నాయన నీ ప్రాణం పోయేదానికి ఇదేరా నీ జన్మ రహస్యము, కాబట్టి ఎందుకు అన్యాయం చేసుకుంటావు? తెలిసిన మూర్ఖుడు కావద్దు తప్ప. అంటే అది బుద్ధి కర్మానుసారం అన్నప్పుడు ఎంత బలవంతంగా దాన్ని నిలబెడదామన్నా కూడా దొబ్బుతుంది అది ముందరికి. ఎందరు ఇతహ వాక్యాలు చెప్పినా కూడా వాళ్ళ మాటలు వినకుండా వాళ్ళిద్దరు ఎట్లా సమసిపోయినారో ఆయన అట్లా ఇతవాక్యాలు చెప్పేటువంటి పెద్దల మాటలు వినకుండా వాళ్ళు సమసిపోయినట్ల నువ్వు చేసుకోవద్దు అటువంటి పని. కాబట్టి పెద్దలు ఎవరు చెప్పినా వాళ్ళ మాటలు చక్కగా వింటే నీకు ఇహము పరము రెండు కూడా బాగా ఉంటాయని చెప్పని తెలియజేస్తారు. ఎన్నో గ్రంథ జలధులను తిన్నగా మదియించి చూస్తే తేలియను సారం ఉన్న బయలుగని మృషయుగు నిన్న నీ మేను మృషని నిలవకమని చెప్పినటువంటి సిద్ధాంతము. ఎందుకంటే ఎన్నో గ్రంథ జలధులను చూసినా నేను, అనేక మతాలను విమర్శించినాను, ఆత్మజ్ఞానము రాలి వేసినాము, కానీ నాకు ఒక సారమైన ధర్మము తెలిసింది. ఉన్నది పరిపూర్ణమని, లేనిది నేను నీ మేను యొక్క, నీవు నీ మేను యొక్క లక్షణమని. కాబట్టి దీన్ని తెలిసిన తర్వాత నిలువకమని తెలియజేసిందప్ప. కాబట్టి ఇంతమంది గ్రంథాల్లో చెప్పినటువంటి పెద్దల వాక్యము, మరి సాంప్రదాయ గురుపరంగా పరంపరగా చెప్పినటువంటి పెద్దల వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా చెప్పినారో ఆ రకంగా చేయడం మనకు ధర్మం. కానీ ఈ మనస్సు చూడి, ఆత్మ ఇంత చెప్పి చెప్పి గుచ్చి గుచ్చి చెవిలో ఇల్లు పెట్టుకొని కాపురం పెట్టుకొని చెప్పినా కూడా దాని యొక్క పూర్వశేష్టలే చేస్తుంది. అందుకు ఎందుకు వినదు అంటే దానికి ఒక ఉపమానం చెప్తాన్నాడు స్వామి. కనక సుమగంధ వాసన తన కొనగా కలిసి కొనదు షట్పదం. షట్పదం అంటే 9. కనక సుమగంధం అంటే సంపంగి పుష్పం. సంపంగి పుష్పములో ఉండేటువంటి మాధుర్యం ఏమంటే చేదని కాదు, కానీ దాని ఎందుకు సాయంకాలం పోయిన కూర్చుందంటే ఇంకా అది ఆ మాధుర్యములు ఒళ్ళు మర్చిపోయి అలాగనే ఉండిపోతాం. పొద్దు మునుగుతానే వికసించిన పుష్పం ముగ్గులిస్తుంది, మళ్ళా అది ఊపిరాడకుండా చచ్చిపోతాం. అందుకే ఈ కనక సుమగంధ వాసన తన కొనగా తెలిసింది, అంటే తనకు లాస్ట్. దీన్ని ముట్టుకుంటే నేను నిలవనని చెప్పని దాన్ని కొనదు షట్పదం. ఆ 9 ఆ పుష్పం జోలికి పోదు, అట్లా వినదు. లేనహమి బ్రహ్మన్స్ అని పలికి నృతతి. ఎందుకు నిలవననుచు ఈ బోధ. ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావములో ఆత్మస్వరూపం తెలుసుకున్నటువంటి వారు పరిపూర్ణ బోధ తెలిస్తే ఆ యొక్క చంపక పుష్పాన్ని అంటినటువంటి 9 ఎట్లా సస్తాదో నేను అట్లా సస్తానని భయపడి దాన్ని తీసుకోదండి. కాబట్టి నాయన వాళ్ళు తీసుకోకపోవడానికి కారణం ఇదే.
వాళ్ళేం చెడ్డవాళ్ళని కాదు. నేను ఆడ లేకుండా పోతాను అని, నన్ను నిలిపేది కావాలా, నాకు స్వర్గాన్ని నిర్మించి ఇచ్చేది కావాలా, నేను కోరిన అష్టైశ్వర్యాలు పొందింపజేసేటువంటి అట్లా సాంప్రదాయం అట్లా బోధ అయితే కావాలి. కానీ అందుకే పండితారాధ్యులు అంటాడు, నమాజ్ చేయాలని మసీదుకి పోసే మసీదు నెత్తినబడి సచ్చినట్లాయ, మోక్షం పొందాలని పరిపూర్ణ బోధ దగ్గరికి పోతే నెత్తినబడి మసీదు ఎట్లా చచ్చిపోయినాడో ఆ రకంగా దాన్ని లేకుండా పోతాడప్ప. ఈ యొక్క బోధలో ఉండేటువంటి పరమ రహస్యం ఇస్తాడిది అంటాడు. కనుక ఇది క్రమ పద్ధతిగా విచారించి చూస్తే తన స్వరూపమైనటువంటి నిజస్థితిని తెలిసి తాను ఎట్ల బంధానికి మూల కారణమో, తనకు కలిగినటువంటివన్నీ గమనార్థాలే గాని బంధరహితానికి అవి ముఖ్యార్థాలు కావు. ఇక దేహేంద్రియాలు మాయనడం, జీవేశ్వరులు మాయనడం, కల్పిత జగత్తు మాయనడం, భార్యా బిడ్డలు మాయనడము, ఈ అన్నిటిని కూడా ఎన్ని మాయన్నా కూడా నిన్ను ఇడిచిపెట్టకపోతే ఇవన్నీ కూడా మళ్ళా తిరిగేసుకొని వస్తాయి లేదా? ఎందుకంటే మనకి వేరుశెనగ విత్తనం ఉంది, దాన్ని చెట్టు నుండి ఇడిపించినాం, మళ్ళా కాయను ఒలిసి కాయ నుండి ఇడిపించినాం, చెట్టు పుట్టు లేకుండా చేసినాం. భూమిలో వేస్తే మళ్ళా చెట్టును చేస్తుంది, పొట్టును చేస్తుంది, ఇడుస్తుంది అది. ఇట్లనే చూడు, మనం బయట ఇది మాయ అది మాయ అని ఎన్నెన్నో ఇడిపించు మళ్ళా నేర్చుకొని వస్తుంది. ఎందుకంటే దానికి బీజములోనే అన్ని ఇమిడి ఉన్నాయి కనుక. అందువల్ల చేయాలంటే ఎట్లా, ఇత్తనాన్ని లేకుండా చేయడమే తప్ప ఈ చెట్టును పొట్టును ఇడిపిస్తే దానికి ప్రయోజనం లేదు. కనుక హద్దుసుమి గురువాజ్ఞన ముద్దుసుమి గురుని సేవ ముదమున చేయం, పద్దుసుమి ఇట్లుండుట వద్దుసుమి గురుని తోటి వాదించటము. హద్దుసుమి గురువాజ్ఞన, గురువాజ్ఞ ఎట్లా ఉండాలంటే అట్లే ఉండాలి. గోరఖనాథుని చరిత్ర వినింటారు, కబీర్ దాస్ చరిత్ర వినింటారు. ఎందుకంటే తన గురువైన రామానంద స్వామికి గోరఖనాథుడు వచ్చి ఆశ్రమం ముందర శూలము నాటుకొని శూలం మీద కూర్చొని, ఏ రామానంద రా వాదానికి, నోర్లు వేల మంది శిష్యులు చేస్తావేమిరా, ఏం తెలిసిందా రా ఇక్కడికి అంటే, ఈ శిష్యులంతా పారాయణం చేసి కడుపులు పడేటట్లు ఆశ్రమంలో మెక్కుతా ఉండే శిష్యులంతా గోరఖనాథుడు వచ్చినాడప్ప పోటీ గంటనే వెనకల దావులంతా వెళ్ళిపోయినారని. గురువు నిడిచిపెట్టి సత్యసావుని గురువు ఉంటే ఉండలేదు. ఇంకా కబీర్ దాస్ ఆదాయం వస్తాను, నా గురువును ఇంత దుర్మార్గంగా మాట్లాడతానని ఈయన చెప్పని ఈయన ఏం చేసినాడు, ఒక బోటు తీసుకున్నాడు, కండెబోటు నూలిది, ఆ పోగు బీక్కొని ఇసిరి పారేసినాడు పైకి, అది ఆ ఊసను. ఈ పోగమ్మడి ఎక్కిపోయి ఆడ కూర్చున్నాడు ఊస మీద కూర్చొని, ఏ గోరకు ఇక్కడ తిరుగు నా చెప్తూ, నన్ను జయించినాక కదా నా గురువు కావాల్సింది, నీకు నాతో మాట్లాడాను నేను. చూసినాడు పోగు కట్టిగా కాదలేదంటే ఎంత పేరు ఎట్లా కూర్చున్నాడు. వీడు సూర్యం మీద కూర్చోవడమే గొప్ప అనుకున్నాడు. వీడు బోటు బెగేసి పోగు మీద కూర్చుంటే ఇంకెంత గొప్ప. శూలం తీసుకొని సంకలు పెట్టుకుని పోతారన్నట్టు పరుగు తీసి. అంటే ఎట్లా ఉంటదంటే, అద్దుసుమి గురువాజ్ఞన, నువ్వు గురువు మీద భారం వేసి ఆ గురువు చెప్పిన ధర్మాన్ని నువ్వు అద్దుగా పెట్టుకొని ఆచరించు. ఏం చెప్తాడు అదే నీకు చాలు, ఆ గురుధర్మం. ఆ రకంగా చెప్తా వచ్చినప్పుడు హద్దుసుమి గురువాజ్ఞన, గురువాజ్ఞను ఎప్పుడూ ధిక్కరించరాదు. రాజాజ్ఞను ధిక్కరిస్తే ఎట్లా మనకు శిరచ్ఛేదం అవుతాదో అంతకంటే 1000 రెట్లు గొప్పది గురువాజ్ఞ. రాజాజ్ఞ ఇప్పుడు ఒక్కసారి తలకాయ నరికేస్తాడు అంతే. ఈ గురుద్రోహికి జన్మ జన్మాలు తగులుతా వస్తాయి, అనేక జన్మాలు ఎత్తాల్సి వస్తుంది, పాపయోనులు జన్మం ఎత్తాల్సి వస్తుంది, ఎన్నో అజ్ఞానమైన బాధలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి హద్దుసు మీ గురువాజ్ఞన ముద్దుసు మీ గురుని సేవ ముదమున చేయండి. గురుసేవ ముద్దుగా ప్రేమగా చేయాలి, ఆనందంగా చేయాలి. ఆ ఆనందంగా చేస్తా అంటే ఆ గురువుకి వచ్చే ఆనందంలో అర్థం మనకు వస్తుంది. ఎందుకంటే భౌతికంగా అర్థం చేసుకునే వస్తాయి. గురువు గారి కిషన్ గారు తీసుకొని ఇసురుతాడా మనకు అర్థం కాదు, మనకు తగులుతుందా లేదా?
గురువు గారి సేవ చేసుకొని గురువు గారి బ్యాగ్ పట్టుకొని పోయినామనుకో, గురువుకి మాత్రం భూ పెట్టి నీకు బెటరా? అంటే గురువు దగ్గర చేస్తే నీకు ఇహము పరము ఎట్లా వస్తాదో, గురువు వెంబడి పోతా ఉంటే ఎట్లయితే పరమాత్మ తెలుస్తా వస్తాదో, ఆ రకమైనటువంటి విషయాలన్నీ కూడా గురు సన్నిధానంలో ఉంటాయి. కాబట్టి ముద్దుసుమి గురుని సేవ ముదమున చేయన్, పద్దుసుమి ఎట్లుండుట, ఇది ఒక పద్దుగా పెట్టుకోవాలి, ఈ రకంగా ఉండాలి. వద్దుసుమి గురుని తోటి వాదించటము, గురువుతో అనవసరంగా వాదించరాదు, అంతఃకరణను కలుషితం చేయరాదు. నిజమైనటువంటి ఒక ధర్మాన్ని తెలుసుకొని మనము నడవాలి. అందువలన అద్దుసుమి, ముద్దుసుమి, పద్దుసుమి, వద్దుసుమి అని చెప్పని ఈ 4 యొక్క భావప్రాసాలను పెట్టి ఇటువంటి యొక్క దివ్యత్వాన్ని బోధించినాడు ఆయన. చూడు, గురువాజ్ఞను అద్దుగా పెట్టుకొని జీవించినటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ రకంగానే ఉంటారు. దివ్య పురుషులైతారు, లోకమాన్యులైతారు, దివ్య చరిత్ర కలిగినటువంటి వాళ్ళు అవుతారు. మరి కృష్ణుడు సర్వధర్మజ్ఞుడు కదా. దుర్వాసుడు మహాబ్రహ్మజ్ఞాని అని చెప్పి భోజనానికి పిలుస్తారు ఆయన. ఈ మహానుభావుడు 1000 మంది తినే భోజనం తినేవాడు, సన్నోడు కాదు. మనం ఒక్క దుర్వాసునికి పెడితే సృష్టికి అంతా పెట్టినట్లయితే అది కృష్ణునికి తెలుసు. అంటే నువ్వు చెప్పేటివన్నీ సత్యమేనని తుమ్ముతాడావా? ఎట్లమ్మా? ఇతరులకు బోధించు లెస్స, తనకు సతతము కలిగి ఉండే పిస్స. ఇతరులు చెప్పేది పద్ధతి వేరు, తన దగ్గరికి వచ్చి నాకు చేసేది వేరు. ఇది సృష్టి ధర్మమే, ఇది చెడ్డదని కాదు, వస్తా ఉంటాయి. కానీ ఈ రకంగా హద్దుసుమి అనేటువంటి దానికి దుర్వాస మహర్షిని భోజనానికి పిలిస్తే పాయసం బాగా తాగినాక ఆయనకు మహా ఇష్టం అంట, ఒళ్ళంతా పూయమంటాడు. తాగింది కాక ఒళ్ళంతా పూయమంటే రుక్మిణి, సత్యభామ, కృష్ణుడు ఇద్దరు కలిసి ఒక అండాడు పెట్టుకుని ఒళ్ళంతా పూస్తారు. ఈయన ఎక్కడ పూయే చూస్తానే ఉంటాడంటే, అంతా పూసిన తర్వాత బొటికినీళ్ళ సందులో పూయలేదంట. కృష్ణ, నువ్వు సేవలో చాలా అశ్రద్ధ చేసినావు, నువ్వు అధర్మ ప్రవర్తనకుడు, నీకు తగిన శిక్ష పడాలప్ప అంట. ఏం స్వామి, మేము తెలిసి ఏమి చేయలేదే, ఏం చేసినావు? ఆడయింది ఏమిరా చూడు అన్నట్టు. ఆడ పూసినావా పాయసం అన్నట్టు. చూస్తే లేదు పాపం. సరే, మా సేవలో కొంచెం లోపం జరిగింది స్వామి, మీరు ఏ శిక్ష విధించినా పడతామంట. ఏమి లేదు, నన్ను రథములో కూర్చొని నువ్వు నీ భార్య 4 వీధులు తిప్పుకొని రావాలా. ఏమయ్యా ఇట్లా చేస్తున్నావు, మా స్వామితో ఈడిపిస్తాడవని యాదవులు అడిగితే, నీ స్వామి సేవ అశ్రద్ధగా చేసినందుకు శిక్ష నాయన ఇదని చెప్తా పోతాడు ట్రైన్ కూర్చొని. అంటే ఎట్లా ఉంటదంటే గురువాజ్ఞ అంత ఖచ్చితంగా పాటించాలి. ధర్మము ధర్మమే, అది మళ్ళా అధర్మ ప్రవర్తన పనికిరాదనమాట. అందువలన హద్దుసుమి గురువాజ్ఞన, ముద్దుసుమి గురుని సేవ ముదమున చేయన్, పద్దుసుమి ఇట్లుండుట, వద్దుసుమి గురుని తోటి వాదించటము. ఇది గురువు శిష్యునికి చెప్పినా ఒకటే, మన మనసుకు మనం చెప్పినా ఒకటే. మన మనసుకు మనం చెప్పుకుంటే అందరికీ వర్తిస్తారు. ఏదో హిమాలయ పర్వతాల్లో ఆ శిష్యునికి గురువు చెప్పినాడంటే మనకేమొస్తుంది? ఆ అనుభవం రాదు, అనుభూతి రాదు. కాబట్టి ఆ రకంగా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి సేవ అందరూ చేస్తారా? చేయరు కదా. అందుకంటాడు దానికి కూడా, జంబాల పోతు గోరునే సంభవ నాశములు లేని చక్కని బోధం, కుంభిని సండుని కుండునే రంభా సంభోగ వాంచ రంభను గనినను. నాయన ఇటువంటి బోధన పోల్చి చెప్తాడు ఆయన. జంబాల పోతు, ఎందుకంటే బయటికి పటాటోపము చెప్పి నేను వంగుదునా, నేను ముక్కుదునా, నేను సేవ చేస్తున్నా, నేను ఈయనకు దక్షిణ ఇస్తున్నా, ఏమి నాకేం తక్కువ ఉంది. ఎందుకంటే కాళ్ళకు ముట్టించుకోవాలని గురువుకి ఎప్పుడు ఏ కాలంలో ఉండదు. ఇన్ని అభిమానాలు బుర్ర నిండా పెట్టుకొని తలకు విషములాగా ఎక్కి అహంకారము,
బాధ చెందుతాంది. కాబట్టి ఆ తలకెక్కిన అహంకారం అనే విషము తగ్గాలంటే ఈ శరణాగతి మార్గమే తప్ప వేరే లేదనే ఉద్దేశం చేత అహంకారం నిరసించేదానికి నమస్కారాలు పెట్టినారే గాని ఏమో పెడితే గురువు గొప్పవైతే శిష్యునికి తక్కువైతుంది అనేది కాదు. ఆ రకంగా జంబాల పోతుగోరుని ఈ జంబాల పోతు ఉందే ఇటువంటి వాడు ఈ బోధన కోరడు. ఏమి అంటే సంభవ నాశములు లేనటువంటి ఈ చక్కని బోధను, జనన మరణములు లేనటువంటి ఈ నిజ బోధను ఇట్లా జంబాలు పడేటువంటి వారు, అహంకార పడేటువంటి వారు కోరరు. ఎట్లా కోరరు అంటే ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. కుంభిని షండును కుండినే రంభా సంభోగ వాంచ రంభను గనినను. షండ పురుషుడు ఉండాడు. మరి 16 కళలతో ఆనందంగా ఉండేటువంటి రంభను చూస్తే వారికి ఏం బుద్ధి పుడుతుంది అంటే వాని బుద్ధి షండత్వం పొందింది. మరి అట్లనే వాడికి ఎట్లయితే బుద్ధి పుట్టకుండా వ్యర్థం చేసుకుంటాడో అట్లా పవిత్రమైన మానవ జన్మం వచ్చి అంత సంభవనాశములు బాపేటువంటి ఈ నిజబోధను ఇట్లా వ్యర్థం చేసుకుంటాడు అని ఆ ఉపమానం చెప్తూ, నాయన అటువంటివన్నీ కూడా లోకోత్తరంగా ఉంటాయి కనుక పతిభక్తి గల యువతి వలె సతతము గురుభక్తి కలిగి సచ్చిష్యుడిలను స్థితి కుదుర సేవ చేయును ప్రతిరహిత అద్భుత చరిత్ర పరమ పవిత్ర. ప్రతిరహిత అద్భుత చరిత్ర ఈయనకి సంబోధిస్తాను చూడు. ప్రతిరహితం నీకు సాటి చెప్పేకి వీలు లేనటువంటి యొక్క చరిత్ర గలవాడు. గురువు నోటితో మాట అనిపించుకోవాలి గాని అదే స్వామి అంటాండి, దేవుని దగ్గరికి పోయి నేను భక్తిని కూడా ముక్కుంటున్నారే గాని దేవుడు నీ భక్తికి మెచ్చి నువ్వు నాకు నిజమైన భక్తుడు రాని ఎప్పుడైనా దేవుని నోటి విన్నారా మాట? నీ ఎందుకు నువ్వు భక్తుడు అనుకుంటే దానికి ఏం విలువ ఉండదు? ఏ దేవుని చేతైతే నీవు ఈ మాట అనిపించుకోవాలనుకుంటే ఆ దేవునికి మెప్పు సేవ చేయాలి గాని నీ ఎంతకు నీవు అనుకుంటే భక్తుడు ఎప్పుడు కాదురా అని అన్నట్లుగా ఈయన ఏమంటాడంటే ఒక ఉపమానం చెప్తున్నాడు. పతిభక్తి గల యువతి వలె మన దేశంలో పతివ్రతల చరిత్రలు ఎక్కువ ఉన్నాయి. ఈ పాతివ్రత్యమును గురించి విదేశ చరిత్రలో ఎక్కడా లేవు. ఒక్క భారతదేశం చరిత్రలోనే ఈ పతివ్రతల చరిత్రలు ఎక్కువ ఏర్పరిచినారు. ఇప్పుడు అనసూయ ఉంది, సావిత్రి ఉంది, సుమతి ఉంది, మరి ఎంతో మంది ద్రౌపది, మండోదరి వీళ్ళందరూ కూడా పాతివ్రత్య లిస్టులో చేరిన వారు. అంటే 5 మందిని చేసుకున్నారు, 2 దగ్గర కాపురం చేసినారు అనుకోవద్దు. అది వాళ్ళు సుబుద్ధిగా చేయలేదు. మొట్టమొదట మండోదరి ఒక గుహలో ఉంటది. ఎందుకంటే మాండవ్య మహర్షికి పుట్టినటువంటి. అప్పుడు రావణాసురుడు ఆ గుండు తీసి ఎట్లన్నా కానీ ఆమెను చేసుకోవాలని పోరాడితే ఈయంత ఆ గుండు దుబ్బకి చేతగాలి. వాలి వస్తా అంటే ఆ దావనైనా ఇది గుండు పీకి నాకు అన్నా. ఆ గుండు పక్కకు తీస్తాను, ఆయమ్మను చూస్తాను, ఈయనకి కూడా ప్రేమ పుట్టింది. ఎవరికి? వాలికి. నేను ఆయమ్మకు బంధ విముక్తి చేసినా కాబట్టి నేను కొన్ని దినాలు అనుభవించి నీకు ఇస్తానంటారు. సరే అట్లే కానీ అంటారు. అంటే వాలి దగ్గర కొంతకాలం ఉండి అంగదుడిని కంటది ఆయన, ఈయనకి ఇచ్చేస్తాడు. మళ్ళా రావణాసురుడిని ఎంతవరకు పెళ్లి చేసుకుంటారు. 2 కాపురం చేసిన ఇది పతివ్రత ఎట్లయితుందని మనం అంటాం. అది ఆయమ్మ కోరిక కాదు, అది వీళ్ళ ఉద్దేశాలు వీళ్ళది. కాబట్టి ఆయమ్మను పాతివ్రత్యం లిస్టులో చేసినారు. ఇక ద్రౌపదిని 5 మంది ఒప్పి చేసుకున్నారు. 5 మందికి సలక్షణంగా కాపురం చేసింది. ఆయన ఆయమ్మను పాతివ్రత్య కిందనే లెక్క పెట్టినారు. మరి ఏకపత్ని వ్రతం, ఏకపత్ని వ్రతం ఉంది. మన భారతదేశంలో ఒకే ఒక రాముని చరిత్ర ఉంది. స్త్రీల యొక్క పాతివ్రత్య కథలు అనేకం ఉన్నాయి. అంటే వాళ్ళను ఉపమానంగా తీసుకొనినా
పతిభక్తి గల యువతి వలె సతతము గురుభక్తి కలిగి సచ్చిషుడిలను స్థితిగుదుర సేవ చే ప్రతిరహిత అద్భుత చరిత్ర పరమ పవిత్ర. సేవ చేసేదంతా స్థితి కుదరాలి. బోధ స్థితి లక్షణం కలిగితేనే తెలుస్తుంది. బోధ కలగడం వేరు, స్థితి కుదరడం వేరు. మహానుభావుడు నువ్వు బాగా చేదమ్మా, లేకపోతే కనుక కొంచెం ఉప్పురాయి మరి వేసు. ఆటకు పోతే రావు మనకి పతిభక్తి కలిగినటువంటి సతి మనకు అనసూయమ్మను చూస్తే ఆ పాతివృత్య ధర్మాలన్నీ కూడా ఆమె సుమతికి నేర్పిస్తారు. వీళ్ళ యొక్క లక్షణాలు విని సావిత్రిదేవి అట్లే ఆచరిస్తారు. ఆ తర్వాత ఆ చరిత్రలు చూసి గ్రంథాల్లోకి ఎక్కలేకపోయినా కూడా ఎంతో మంది మన భూమండలంలో ధర్మాలు ఆచరించిన దాన్ని ఈయన ఉపమానంగా తీసుకుంటూ పతిభక్తి కలిగినటువంటి సతివలే సతతము గురుభక్తి కలిగి స్థితి కుదుర సేవ చేయాలి. పతిభక్తి ఎందుకు చేస్తుంది స్త్రీ అన్నప్పుడు మనకు కృష్ణప్రభు కందార్థాలో చెప్పినాడు, రతి కొరకు కాదే సతి అతి హితమతి సేవ చేయి పతికి. అటువలి బోధ స్థితి కుదురని గురుసేవ చేయు మానీతివంత అభిమానము పోని నీదంత అన్నట్టుగా ఆమె ఏ సుఖాన్ని కోరి పతికి అంత హితమతిగా సేవ చేసిందో అటువంటి యొక్క పరమ సుఖాన్ని కోరుతాండవు. కాబట్టి నీవు కూడా సద్గురుదేవునికి ఆ సతివలే నీవు సేవ చేసి ఈ పూర్ణబోధ స్థితిని పొందేటట్లుగా చూసుకోమని చెప్పని అంటాడని. కానీ బోధ ఉన్నది కదా అని అందరికీ చెప్పేది ప్రయోజనం ఉండదు. జఠర జనితులైనను అంటే తన కడుపులో పుట్టిన వాళ్ళైనను కఠిన మనస్కులకు ఘోర కలుషాత్ములకు శటులకు జడమతులకు ఇవ్వకు పఠన అనాసక్తులకు బోధ పట్టుమటంచు. చూడాయన నీ గర్భములో పుట్టిన వారైనా సరే ఇది ఇవ్వరాదంట. ఎందుకు అంటే ఇది పూర్వము నుండి కొన్ని ధర్మాలు వచ్చినాయి. అది ఏ రకంగా ప్రవర్తించినారు పెద్దలు అని చెప్పంటే, తన గర్భంలో పుట్టినటువంటి వారు ఎంతో మందికి మహాత్ములు ఇవ్వలేరు. వీరబ్రహ్మేంద్ర స్వామికి గోవిందయ్య, పోతులూరయ్య, ఓంకారయ్య ముగ్గురు కొడుకులు పుట్టారు. కుల వ్యవస్థకు పీఠాధిపత్యమునకు కొట్లాడిరే గాని ఆ గురువు గారు తండ్రి గారు పోయినటువంటి మార్గంలో వాళ్ళు వెళ్ళలేదు. అందుకే వాళ్ళకి చెప్పలేదు. అందుకే ఈ బోధను పరశివ యోగాన్ని వాళ్ళకి చెప్పకోకుండా వెళ్ళిపోయాడు. ఇట్లా కొంతమంది చూస్తే కామపుత్రులు వేరు, జ్ఞానపుత్రులు వేరు. కామానికి పుట్టిన వాళ్ళు కామవాంఛతోనే ఉంటారు కానీ జ్ఞాన బీజానికి పుట్టిన వాళ్ళు అయితే జ్ఞానులుగా ఉంటారు. అందుకే నా కడుపులో పుట్టిన వాళ్ళకి చెప్పాలనేది ఎప్పుడు పెట్టుకోకూడదు. కఠిన మనస్సు గలవాళ్ళు, ఘోర కలుషాత్మలు, ఘోరమైన పాపాలు చేసేటువంటి వాళ్ళు, శటులు, పిచ్చి చేష్టలు చేసేటువంటి వాళ్ళు, జడమతులు, దేహభ్రాంతి చేత ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి పఠన అగాసక్తులకు, ఈ బోధ పఠించాలనే ఆసక్తి లేనటువంటి వారికి ఈ బోధ చెప్పకూడదు నాయన అని చెప్పని బోధ యొక్క పవిత్రతను కాపాడుతూ చెప్పి ఇద్దరి యొక్క లక్షణాన్ని తెలియజేస్తాడు ఆయన. కప్పురము నిప్పు కలిసి చొప్పున వెలిగి అవల కండ్ల చూస్తుండగానే తప్పున గనరా వట్టనే ఇప్పుడు నిన్ను నన్ను బోధ ఎరుగుము బుద్ధిని. ఉపమానం చూపిస్తున్నాడు స్వామి. కర్పూరము నిప్పు కలిసి బాగా ప్రకాశించినాయి. చూస్తూ ఉండగానే ఎక్కడ కానరాకుండా పోయినాయి. కర్పూరం ఎక్కడ పోయిందో, అగ్ని ఎక్కడ పోయిందో, ఏ లోకానికి పోయిందో ఎవరు చెప్పలేదు. ఇది వాస్తవమే కదా. అట్లా ఈ బోధ అనే అగ్ని, శిష్యుడు అనే కర్పూరము, గురువు అనేటువంటి యొక్క అగ్ని
ఈ బోధింగలముకు ముట్ట చేసి పెడితే అవి రెండు చూస్తూ ఉండగానే, అంటే వాళ్ళు విచారిస్తూ ఉండగానే ఇవి అబద్ధమని తనకు తెలిసిపోతాయి అన్నమాట. కాబట్టి నీ బుద్ధిలో ఈ యొక్క నిజతత్వాన్ని తెలుసుకొని ఆయన కర్పూరము నిప్పు కలిసి చూస్తూ ఉండగానే అయితే దగ్గరికి రండి. కొద్ది సైడ్ నువ్వు కూర్చోకుండానే కుదిరి పెట్టుకోండా కూర్చుంటారని. ఎందుకంటే ఇంత కష్టపడి అడవిలో వచ్చి ఏమి పెట్టుకొని యంత్రాలు మంత్రాలు అటు ఓకే. చిన్నాళ్ళు ఇదంతా జనాలు ఉంటారు. కర్పూరము నిప్పు కలిసే సొప్పున వెలిగవల కండ చూస్తుండగానే తప్పున గనరా వట్టనే ఇప్పుడు నిన్ను నన్ను బోధ తెలియ అని చెప్పి శిష్యునికి చెప్పినాడు మన గురువు గారు. మన కర్పూర దీప సంయోగం జ్యోతి రూపం యథాతథ అని చెప్పి ద్రాష్టాంత వాక్యంలో కర్పూరము కలిక కూడితే ఎలాగో అలాగే, అంటే ఎలాగో అలాగే అంటే అనుభవాన్ని చూడాలి కదా. కర్పూరము అంటే ఎవరు, అగ్ని అంటే ఎవరు, ఈ రెండు కలిసి ఏకమై లేకపోవడం అంటే ఎట్లాగో అనేటువంటి విషయాన్ని బాగా పరిశీలించి చూసి వీటికి బోధ పరిసమాప్తి చేస్తాడు కంద పద్యాల్లో. ఇంకా తర్వాత ఉండేటువంటి పద్యాలన్నీ శిష్యుడు మళ్ళా గురువు దగ్గర విన్నటువంటి విద్యను ఒప్పజెప్పడం, తర్వాత జీవిత కాలంలో ఈ ప్రపంచంలో తిరిగేటప్పుడు ఎట్లా నడుచుకోవాలనేటువంటి హితవాక్యాలు గురువు చెప్పడము జరుగుతుంది. ఇక ఈ యొక్క విషయాన్ని బాగా చక్కగా చూస్తే బోధ పరిసమాప్తి కందం ఇది. ఎట్లా అంటే కర్పూరము అగ్ని కలిసి ఏకరూపముగా వెలిగి రెండూ లేకపోయినట్లుగా గురు శిష్యులు ఇద్దరు కూడి ఈ పరిపూర్ణ బోధను విచారించి తర్వాత ఎట్లా వాళ్ళు ఈ యొక్క గురువాక్యముతో లేకపోయినారనేటువంటి విషయాన్ని దీంట్లో మనకు తెలియబడుతుంది. అందుకు నాయన దీవించి ఇస్తి నేని సేవించిన సేవ మెచ్చి చిత్తములోన తావించు మెప్పుడు గానము భావించిది ముఖ్యమనుచు పావనశీల. దీవించి ఇస్తి నేని సేవించిన సేవ మెచ్చి. ఈ బోధను సంపూర్ణంగా చూడండి. అప్పుడొక నిమిషం, అప్పుడొక గంట, అప్పుడొక రోజు ఇట్లా ఈని కాలం గడిపిన వాళ్ళం ఉన్న మనకు చాలా మంది. మనం బోధ ఒక మొదలు పెట్టి చివరి వరకు విని ఆ చివరి వరకు పరిసమాప్తి భావం గురువు నోట వినడం, శిష్యుడు విజ్ఞాపన చేయడం, ఇవన్నీ కూడా జరిగేది ఇదిగో ఈ గ్రంథ విచారం ఎట్లా ఉందో అట్లా నడుచుకున్నటువంటి వాళ్ళకి ఆ పద్ధతులు తెలుస్తాయి గాని లేకపోతే తెలియబడవు. నీవు సేవించిన సేవ మెచ్చి. నేను ఈ బోధ ఇచ్చినానంటే బోధ యొక్క ఘనత నా దగ్గర ఎంత ఉందో సేవ యొక్క ఘనత నీ దగ్గర అంతే ఉంది. గురువు గారిని శిష్యుడు పొగుడతాడు, స్వామి ఇంత అనుభవపరులైన మీరు నా మీద దయదలిచి ఇంత బోధ చెప్తున్నారంటే మిమ్మల్ని పొగిడేకి నా చేత అవుతుందా? ఆదిశేషుని కూడా సాధ్యం కాదని శిష్యుడు పొగిడితే గురువు అంటాడు, ఇది నా సామర్థ్యం కాదురా, నీ సామర్థ్యమే దీంట్లో ఎక్కువ ఉంది. ఎట్లా? నీవు ఆ రకంగా నన్ను చెప్పేటట్లుగా చేయగలిగి నీ సేవతో మెప్పించి గురువు కనసౌగ్రిని అనుసరించి సేవ చేసి నిన్ను అనుకున్నట్లుగా ఊరికి అలా చూస్తే సార్ మా గురువు ఇదే కోరుతున్నట్లుంది అని అప్పుడే తెచ్చి పెట్టాలంటాడు. అట్లా గురువు కనుసౌజ్ఞ కనుగొని పరిచర్య యొనర్చునట్టి అట్టి భక్తునికి దయను వినిపించు వినుమని ఈ ఘనబోధ వానికి అతుగగలదన్నాడు. ఆ రకమైనటువంటి సేవ చేసి పొందాలి. కాబట్టి
దీవించి ఇస్తి నేను నీవు సేవించిన సేవ మెచ్చి. ఇక కావించు ఎప్పుడు గానము, ఎప్పుడు అదే ఆనందంగా ఉంది. ఈ బోధను మరవవద్దు. గానానందమును అనుభవించు, ధ్యానానందమును అనుభవించు, విద్యానందమును అనుభవించు. నిరంతరము హృదయములో రెట్టింపు కలిగినటువంటి ఉత్సాహంతో, రెట్టింపు కలిగిన పట్టుదలతో ఈ బోధలో ఉండేటువంటి మాధుర్యాన్ని దినదిన అభివృద్ధి చేసుకొని చక్కనైనటువంటి అనుభూతి పొందునాయన అని చెప్పానంటాడు. అప్పుడు శిష్యుడు అని గురుడు బోధ చేసిన విని శిష్యుడు హర్షమంది వేడుక తోడన్ తన గురునితో విజ్ఞాపన ఈ రీతిగా నొనర్చే పటువాక్ ప్రౌఢిన్. మంచి వాక్కు, స్ఫుటమైన వాక్కుతో, మంచి హృదయంతో గురువుతో ఇట్లా అంటున్నాడంట. అయ్యా, ఆనందమైంది, బోధ పరిపూర్ణంగా తెలిసిందని శిష్యునికి అర్థమైపోయింది. అందుకు ఆయన అంటున్నాడు, నా కొరకు కష్టపడి తిరిగి మీరై మీరిటకు వచ్చి మేము పొగడుండక కాకోదరేషు డోపడు ఆ కార్యము చేయని ఆతరమే అచల మనస్క. నా కొరకు కష్టపడి, గురువు గారి కష్టం ఎవరి కొరకు బాగా చూడండి. కొడుకులకు ధనధాన్యం సంపాదించడానికి ఎట్లా కష్టపడతామో, ఒక సత్శిష్యునికి సద్బోధ తెలపాలంటే అంత కష్టపడి బోధ సంపాదించాలా. బోధ చెప్పే నేర్పరితనము రావాలి, చెప్పి శిష్యుని హృదయానికి నాటుకునేటట్లు చేయాలి. అందువల్ల గురువు గారి కష్టాన్ని ఆలోచన చేస్తే శిష్యునికి ఇంత ఆనందం అవుతుంది. నా కొరకు కష్టపడి తిరి స్వామి, ఎక్కడో అజ్ఞానంగా ఏమీ తెలియని మూర్ఖ స్థానంలో ఉండేటువంటి నన్ను ఇట్లా బ్రహ్మవేత్తల చేత, ఇప్పుడు అన్నాం కదా, ప్రతిరహిత అద్భుత చరిత్ర పరమ పవిత్రాని, ప్రతిరహిత అద్భుత చరిత్రుడు. ఆయన చరిత్రకు సాటి లేదు. నిన్ననే చెప్పుకున్న మీ భూమికి సాటి భూమే గాని, సముద్రమునకు సాటి సముద్రమే గాని ఇంకొకటి లేదు అన్నట్లు, ఈ చంద్రునికి సాటి చంద్రుడే, సూర్యునికి సాటి సూర్యుడే అన్నట్లు నీకు సాటి నీవే, ఇంకొకటి చెప్పకూడదన్నావు. అంటే అట్లా సాటి ప్రతిరహిత అద్భుతమైనటువంటి చరిత్ర కలిగిన ఆ సత్శిష్యునికి ఈ బోధ చెప్పడం అంటే అర్థమే. ఇంతటి వాణ్ణి చేస్తేవి కదా. ఎందుకంటే కష్టపెట్టి చేస్తే ఎట్లుంటదని. హరిశ్చంద్రుడు లాస్ట్కు మళ్ళా పట్టాభిషేకం చేసినప్పుడు విశ్వామిత్రుడు ఒక మాట అంటాడు, ఒరే నాయన, లేనిపోని గొడవలు పెట్టుకుని నిన్ను భలే కష్టాలు పెడితేని, కాబట్టి నువ్వు ఏ వరమైన అడుగు నేను ఇస్తాను, నేను తపస్సంపన్నుని అంటే ఈయన అన్నాడు, నేను పడిన ఇప్పుడు ఈ కష్టాలన్నీ నీవు ఇచ్చిన వరాలతో పొందినానా స్వామి, నాకెందుకయ్యా వరము, నేను పడే అనుభవాలంతా ఎవరు వరం అడిగితే వచ్చినట్టు కాదు కదా, ఎందుకు స్వామి నాకు వరం అంటాడు. ఓయమ్మ, ఈ మాత్రం అనుభవం నాకు లేకపోయే కదా అని చెప్పి అనుకొని, పోనీ కనీసం నేను చేసిన పనులకు ఒక మాట చెడ్డగానన్న దిట్రా, ఈ జడదారి పనికిమాల నా కొడుకు ఈ పని చేసినాడని ఒక మాట అను అంటే అనను స్వామి. మారుమూల ఎక్కడో అయోధ్యలో పడినటువంటి నా చరిత్ర లోక విదితము చేస్తుంది. మీరు దేవతలు మానవులు కూడా స్మరించేంత దివ్య చరిత్ర నాకు కల్పిస్తుంది. ఇంత గొప్పదైనటువంటి అదృష్టానికి కల్పించిన మీకు నేను తిడతానా అన్నాడు. చూడి ఎటువంటి అనుభూతి వస్తుందో ఆ రకంగా శిష్యుని సంబోధించినటువంటి ఆ గురుడు, ఈ గురుడు యొక్క కష్టాన్ని గుర్తెరిగినటువంటి శిష్యుడు ఎంత చక్కదైనటువంటి మాట అంటాడు, నా కొరకు కష్టపడి మీరై మీరిటకు వచ్చి. ఎందుకు అంటే మీరు చైతన్య రూపమైన పరమాత్మ స్వరూపం, అఖండ చేతన స్వరూపం. మీకు జన్మతో అవసరమే లేదు. మీ జన్మ నా కొరకే వచ్చింది, నన్ను కడ తీర్చేదానికి వచ్చింది. కాబట్టి అట్లా మీరు ఎవరూ పిలవనిదే నన్ను కడ తీర్చే నిమిత్తమై మీరు వస్తేరయ్యా. కాబట్టి మేము పొగిడేదానికి నాతో అవుతుందా. ఆ కాకోదరేషుడు, కాకోదరములు అంటే సర్పాలు, పాములు, దీని టెంటకు గొప్పవాడైనటువంటి వాడు ఆదిశేషుడు. ఈయనకు 1000 శిరస్సులు ఉండేది, 2000 నాలుకలు ఉన్నాయి. ఈ 2000 నాలుకలు కలిగినటువంటి ఆదిశేషుడు కూడా మిమ్మల్ని గురించి చెప్పలేదయ్యా. ఆ పని నేను చేస్తానా స్వామి, మీ కష్టానికి తగినట్ల నేను స్తుతి చేయలేనంటాడు. అది అందుకు తల్లివి తండ్రివి దాతవు వల్లబుడవు బాంధవుడవు వసుధీషుడవు తెల్లమిగ దేవుడవు నీ వల్ల కదా ఇట్టి బోధ వర్తన వినుట.
గురువు గారిని అంటారు. ఇక చూడి తన జన్మకు గాని, తన జీవన విధానానికి గాని, తన మోక్షానికి గాని అంతా గురువు అయిపోవాల. అది గురుభక్తి పరాకాష్ట. మళ్ళా ఇది కాక అది ఇంకొకటి ఉందంటే అది నిజమైన గురుభక్తి కాదు. నా జన్మ కారణమైన తల్లిదండ్రి నువ్వే, నా మోక్ష కారణమైన గురువు నీవే, ప్రత్యక్షంగా కనపడే దేవుడు నీవే. తెల్లమిగ దేవుడవు అంటే ప్రత్యక్షంగా కనపడినటువంటి దేవుడు నీవు. కాబట్టి ఇటువంటి యొక్క బోధ వర్తన వినాలంటే నాకు అయితుంది స్వామి, మీరు దయదలిచి చెప్పకపోతే. కాబట్టి మీ యొక్క గొప్పతనాన్ని నేను పొగడలేను అని ఆ గురువును తల్లిగా, తండ్రిగా, సాక్షాత్తు దైవముగా, గురువుగా భావించి ఆ శిష్యుడు ఎప్పుడైతే ఆ వినయ విధేయతలుగా మొక్కినాడో అప్పుడు గురువు గారికి ఆనందం అయింది. ఇది బోధ పూర్తయినాక జరిగేటువంటి ఒక లక్షణాలు అని శిష్యుడు అన్న మాటలకు మనమున హర్షించి గురుని మదికిట్లనియను వినబోయి శిష్యరాయ విని నా కోరిక తీర్చ వేడుక అయినను. ఎప్పుడైతే తల్లివి, తండ్రివి, దాతవు, వల్లభుడవు, బాంధవుడవు, వసుదీశుడవు, తెల్లమిగ దేవుడవు, నీ వల్ల కదా ఇట్టి బోధ వార్తలు వినుట అని చెప్పని అన్నప్పుడు గురువు గారి మనసుకు ఇంత ఆనందం అయిపోయి రాజిత సుగుణైక సారా అంటే ఏ దాంట్లోనైనా రారాజులుగా, యోగములన్నిటికీ గొప్పది కాబట్టి రాజయోగమని, ప్రజలందరికీ గొప్పవాడు కాబట్టి రాజని ఏ రకంగా అయితే అంటాము ఆ రకంగా రాజిత సుగుణైక సార రమ్య విచార అంటే శ్రేష్టమైనటువంటిది, మదికి ఆనందం కలిగిన విచారం చేసిన వాడ, సాంప్రదాయ ధర్మానికి తగినటువంటి యొక్క భావములు కలిగినటువంటి వాడు అని చెప్పని శిష్యుని సంబోధిస్తూ నేను చెప్పినట్టు చెప్పరా. ఎందుకంటే ఎప్పుడైనా గాని గురుడు బోధ చేస్తే లాస్ట్ కు నేను చెప్పడం నీ వినడం సరిపోయిందా, నేను చెప్పిన బోధ నీ మనసుకు పట్టిందా లేదా అని చెప్పి ప్రశ్నించి వాని సమాధానంతోనే గ్రంథం పూర్తి చేయాలి. అది ఆచారం. అందుకే భగవద్గీత అంతా చెప్పిన తర్వాత అర్జునుడిని ఏమనైనా నేను చెప్పడం నువ్వు వినడం సరిపోయిందా, నేను చెప్పినందుకు నీకేం తెలిసిందో చెప్పు అంటాడు. అప్పుడు అంటాడు ఈయన నష్టో మోహ, నా మోహం నష్టమైపోయింది, స్మృతిర్లబ్ధ, నాకు నా కర్తవ్యం ఏమో జ్ఞాపకం వచ్చింది, తత్ప్రసాదాన్మయ అచ్యుత, ఇది నీ కృప వల్ల, స్థితోస్మి, స్థితి కుదిరింది, గత సందేహ, సందేహం గతించిపోయింది, కరిష్యే వచనం తవహ, మీరెట చెప్తే అట్లా వింటాను నేను అంటాడు. అంటే బోధ చెప్పినందుకు విన్నందుకు పర్యవసానం ఫలితమే, ఏదో చెప్పడం తలకాయ ఊపుకోవడం పోవడం కాదు. ఆ పర్యవసానమైనటువంటి బోధ వినేదానికే. కాబట్టి మరి కృష్ణదేశకులు కూడా రే ఇంతవరకు చెప్పినా నేను, మరి నేను చెప్పినటువంటి బోధ నీ మనసుకు ఇమిడి ఉంటే నేను చెప్పినట్టు చెప్పరా. అందుకే మనం ఏం చెప్పాలి అంటే గురుడు చెప్పినటువంటి మాటలను అర్థం చేసుకుని మళ్ళీ చెప్పేటువంటి అనుభవం రావాలి అని గురుడు తనను బలికిన విని శిష్యుడు లేచి మ్రొక్కి వినుతించి ముదమ్మున చెప్పదొనంగే మునుతా వినినట్లుగా గురుని మదికి ఏడుకతోపన్. గురుడు ఎప్పుడైతే నేను చెప్పినట్లు చెప్పరా అంటానే టక్కని లేచి నిలబడినాడు. నమస్కారం చేస్తూ మ్రొక్కి తన గురునితో తాను నిన్నటువంటి యొక్క భావాలు గురుని మనసుకు ఆనందం కలిగేటట్టుగా చెప్తా ఉన్నాడు. అంటే నే మొదలు లేని మేనును, నా ముచ్చట స్వప్న మనసు నమ్మదగు సుమి, నే మేలుకొన్న లేనని నా ముచ్చట నేను నిల్వ నరఘడి అయినం. ఏమి జ్ఞాపం చేస్తారని మీరేమన్నా ఆలోచన చేస్తున్నారేమో కానీ పరిపూర్ణ బోధలో ఉండేటువంటి యొక్క సమాధానమే చెప్తున్నాడు ఆయన. నే మొదలు లేని మేనును. మొదలు లేని మేను అంటే అర్థమేమి మనకు అర్థం కావాలి కదా. అది శిష్యునికి అర్థమైంది. మొదలు అంటే మూలము లేదు అని. మూలం అంటే ఒకరి చేత పుట్టింపబడిన వాడన కాదు. అంటే ఎట్ట దోచిన అంటే తనకు తానే స్వయంభూగా తోచినటువంటి వాడు.
అందుకు నే మొదలు లేని మేనును. అంటే ఇది మేను అంటే ఒప్పరు. స్థూల సూక్ష్మ కారణ శరీరముల వరకే శరీరాలని పేరు ఒప్పేది. మహాకారణ శరీరం అనేటువంటిది ఎక్కువ ఈ సాంప్రదాయంలో మాట్లాడేదే గాని అద్వైతంలో ఆ పదం రాదు. అది ఎందుకంటే తురీయ ఆశ్రమం. అది ఆ తురీయమైనటువంటి ఆశ్రమ ధర్మము ఎట్లా ఉంటుంది అన్నప్పుడు ఈ 3 శరీరాలు 3 అవస్థలు దాని మీదనే తోస్తా ఉంటాయి. అందుకే ఇది అనుభవం అనుభవించే కర్తే గాని దాన్ని ఇంకొక దాంతో పుట్టిందని చెప్పరాదు. అది ఇంకొక దాంతో పుట్టిందని చెప్తే ఇది లఘువు అవుతుంది, ఆ పుట్టించిండేది గురువు అవుతుంది. ఇట్లా ఈ రకంగా అది దానికి పుట్టిందంటే వాడెవరికి పుట్టినాడు అంటది. సరే వాడు ఇంకొకరికి పుట్టాడంటే వాడెవరికి పుట్టినాడు అంటారు. అంటే ఇంక అనవస్థా దోషం ఎన్ని రోజులు చెప్పినా అయిపోతుంది. అది వేదాంతానికి పద్ధతి కాదు. అనవస్థ దోషం చెప్పరాదు. దానికి పరిసమాప్తిగా ఖచ్చితంగా ఉన్నటువంటి చోటునే చెప్పాలి. అందుకైన ఈ మహాకారణ శరీరం అని చెప్పకుండా అది స్వయంభూ బ్రహ్మము. ప్రపంచమును గుర్తించేదానికి మనవులు ఎట్లా స్వయంభూలుగా పుట్టినారో ఆ రకంగానే ప్రపంచానికంటే ముందుగా తోచినటువంటి ఈ పరమాత్మ అనేటువంటి ఎరుక స్వయంభూగా వచ్చింది తనకు తాను. చూడు, ఈ రకమైనటువంటి బోధ భావానికి అర్థం చేసుకొని ఉండడం చాలా కష్టం. కానీ కష్టమని వదలు రావద్దు. అందరికీ కూడా అర్థమయ్యేది ఇది కాదనేటువంటి విషయం కాదు. అందుకు శిష్యుడు చెప్తున్నాడు, మామూలైనటువంటి సాధకులు చెప్పేటువంటి మాటలు కాకుండా నేను స్వయంగా తోచినటువంటి మేనును, మూలము లేనటువంటి స్థితి. ఇక ఈ సృష్టికంతా నేనే మూలము గాని నాకు మూలము లేదు. ఈ సుక్కలలో చంద్రుడులాగా ఈ సృష్టికంత పరమాత్మ స్వరూపాన్ని నేనే. ఇంక నాకు ఇంకొక మూలమైనటువంటిది గాని నన్ను ఎరిగేటువంటిది గాని ఇంక సృష్టిలో ఏది లేదు. కాబట్టి సర్వమును నేనే గుర్తెరుగుతా ఉండాలనేటువంటి భావము తెలుసుకున్నటువంటి వాడు ఆ వస్తువు ఉన్న పరిపూర్ణమ దానికి మూలము కాదని గుర్తెరిగినటువంటి వాడు ఈ శిష్యుడు. కాబట్టి నే మొదలు లేని మేనును, నేను మూలము లేనటువంటి యొక్క మేనును. నా ముచ్చట స్వప్న మనసు నమ్మదగు సుమి. ఎత్తుకుంటానే పరిపూర్ణ బోధలు ఇదే వస్తాయి. స్వప్నమే దీనికి కారణం. ఇది ఎప్పుడు తోస్తానే ఉంటుంది. నువ్వు నిర్మలంగా ధ్యానానికి కూర్చో, అదేమన్నా ఊరికే ఉంటుంది. తోపికలు వస్తానే ఉంటాయి. అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా ఉసుళ్ళ పుట్టలాగా పగలడం, దేశం మీద పారాడమే దీని పని. అందువల్ల ఇది స్వప్నమనదగు నా ముచ్చట. నేను మేలుకొన్న లేనని, ఈ కళలన్నీ లేకోకుండా పోవాలంటే నేననేది లేనని మేలుకోవాలి. ఆ నేను లేనని మేలుకున్న నా ముచ్చట నేను నిలువను అరగడి అయినను. 12 నిమిషాలు కూడా ఉండరప్ప నేను నా యొక్క ముచ్చట. కానీ ఈ పద్ధతి తెలిసి అనాలి. ఆ మాట ఊరికి నేర్చుకున్న మాట అంటాం అనుకో, అంటే అది అవుతుందే. ఆ మాట ఎవరనాలో వాళ్ళే అనాలి. ఏ గురువు అనాలో ఏ శిష్యుడు అనాలి, వాళ్ళంటేనే కదా చెల్లేది. ఇప్పుడు మనం బస్సులో కూర్చున్న వాళ్ళందరం రైట్ అంటే పోతాడు ఆ డ్రైవరు. వాడు కండక్టర్ అంటేనే పోయేది. అంటే ఆ మాట వాడంటేనే విలువ గాని ఇంకొకరంటే దానికి విలువ ఉండదు. అట్లనే రాజుగారు అనే మాట రాజుగారు అనాలా, సేవకుడు అనే మాట సేవకుడు అనాలి. మాట అంతా పరమాత్మ స్వరూపమే కదయ్యా, ఎవరు చెప్తేనేమో అందరూ మాటే కదా అని ఒక రాజు అన్నాడు. గురువు గారు లేదు నాయన, ఏ మాట అయినా కూడా అనవలసిన వాళ్ళు అంటేనే దానికి విలువ ఉంటుంది అన్నాడు. అట్ట నేను ఒప్పుకుని స్వామి మాట అంతా ఒకటేనన్నాడు ఈ రాజు. సరే ఈయనకి చూపియాలని చెప్పి రే భటులు ఈ రాజును బంధించి లోపలయ్యన్నాడు ఈ గురువు గారు. ఒక్కడు కూడా కదలడట. రాజును బంధించి మేమేమిటి బతుకుతాము, ఏం రా మీకేరా చెప్పేది, గాడిని బంధించి లోపలైపోండి అన్నాడు. 3 సార్లు అన్నాడు, 4 సార్లు అన్నాడు, 10 సార్లు అన్నాడు. వాళ్ళు కదలనే కదా. ఆ మాట విని రాజు కోపం వచ్చి, ఏ భటులు ఈ గురువు గారికి చాలా పోబట్టేట్టుంది, బంధించి లోపలైపోండి అని గబగబా బేడీ లేచి ఎత్తుకుని పోయినారట. అప్పుడు అన్నంటే గురువు, ఒరే నేను ఆ మాటే కదా చెప్పింది. ఏ మాట? ఈ రాజును బంధించమని. వాళ్ళు విన్నారే ఆ మాట. చూడు, నువ్వు ఒక మాట చెప్తాను ఎట్లా బంధిస్తాడారు.
కాబట్టి ఏ మాట ఎవడనాలా ఆడానాలా గాని అందరంటే ఎట్లా కుదరదు. ఆ రకంగా ఈ యొక్క నిజభావము తెలిసినటువంటి సత్యశుడు గురువుతో విజ్ఞాపన చేస్తూ తన అనుభవాన్ని చెప్పితే ఆ మాట సరిపోతుంది కానీ ఊరికి మాట వరుసకు నేర్చుకుని అంటే సరిపోతుందా? అది ఎప్పటికీ సరిపోదన్నమాట. లేని నే లేక వచ్చిన నేనేగిన నుండు బయలు నేనెరుగను ఈ నేనుండి దాన్ని గనుగొని నేనేగితే మరల బుట్ట ఇక ఎప్పటికి. లేని నే లేక వచ్చిన నేనేగిన. చూడు, మనం వచ్చినాము, కొంతకాలం ఉన్నట్లుండాము, అందులో అనేక అవస్థలు, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల కంటే బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యం అనేటువంటి అవస్థలు మానవునికి ఎంత ఉత్సాహం ఇస్తాయో అంత బాధ పెడతాయి. బాల్యావస్థ 6 సంవత్సరాలు అయిపోయింది, కౌమార దశ వచ్చింది. కుమార దశ వస్తానే విద్యను అభ్యసింపజేసినాడు. ఆ విద్యా విధానంలో బాగా పోరాడినాడు. మళ్ళా యవ్వనం వచ్చింది, యవ్వనం వస్తానే సంసారం అంతా నెత్తినేసి మోయగలిగినాడు. ఆ సంసారంలోనే ఈయనకి తోళ్ళు ముడత పడినాయి, నడు వంగిపోయింది, చేతుల కాళ్ళు వనగబట్టినాయి. మరి వాడే కదా, పిల్లోడే కదా. మరి ఇప్పుడు ఈయన యొక్క స్థితి ఏమి? ఇన్ని అవస్థలు పొంది నేను వచ్చి ఇన్ని అవస్థలు పొంది లేకపోయినా